బీసీ సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భేటీ అయ్యారు. ఆర్ కృష్ణయ్య నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు మల్లు రవి. వైసీపీ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్ కృష్ణయ్య నిన్న తన పదవికి రాజీనామా చేశారు. అయితే బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకే తాను రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్యను కాంగ్రెస్ లోకి ఆహ్వానించేందుకు మల్లు రవి ఆయన నివాసానికి వెళ్లారనే వార్తలు జోరందుకున్నాయి. ఆర్ కృష్ణయ్య తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్ కృష్ణయ్య నివాసానికి మల్లు రవి వెళ్లారు. వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. అసలేం చర్చ జరుగుతుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, సుమారు రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా వేగంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న అయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడం జరిగింది. ఆ రాజీనామాను కూడా ఆమోదించడం జరిగింది. కాబట్టి వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఆర్ కృష్ణయ్య ఏదైతే బీసీ ఉద్యమం కోసం తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నారో, ప్రజెంట్ ఎంపీ పదవి ఉండడం వల్ల బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాను. కాబట్టి పరిస్థితుల నేపథ్యంలో పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయ పార్టీ తోటి ఆయన ముందుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే అందులో భాగంగానే రాజకీయాలకు అతీతంగా ఉద్యమంతో ముందుకెళ్తారని చెప్పిన నేపథ్యంలో నిన్న రాజీనామా చేసిన సందర్భంగా ఈ రోజు ఆయనను బీసీ ఉద్యమం కోసం చేసిన కృషికి అభినందిస్తూ మల్లు రవి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవి కూడా ఆయనతో భేటీ కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆయన ఇప్పటివరకు ఎంపీగా పనిచేశారు, గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. కాబట్టి పరిస్థితుల నేపథ్యంలో ఆయనను పార్టీలోకి తీసుకున్నాలే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీసీ లైన్ లోనే పనిచేస్తుంది కాబట్టి బీసీ కులకరణ కూడా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కూడా ఇదే అంశాన్ని ఎత్తుకొని బీసీ కులగణన చేసిన తర్వాత ఏ సామాజిక వర్గం ఎంతమంది ఉంటారో వారికి ఆ విధంగా ఫలాలు అందించాలి, రాజ్యాంగ ఫలాలు అందించాలని చెప్పేసి రాహుల్ గాంధీ చేసిన కృషి అదే. కాబట్టి అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ ఉద్యమానికి మరింత అండదండలు అందించాలని చెప్పేసి మల్లు రవి కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆర్ కృష్ణయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ అయితే ఆయన తోటి ఆ సంప్రదింపులు జరిగిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మల్లు రవి కూడా నేరుగా ఆర్ కృష్ణయ్య నివాసం హైదరాబాద్ లోని విద్యానగర్ లో ఉన్న ఆయన నివాసాన్ని కూడా స్వయంగా వెళ్లి భేటీ కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏదైతే కృషి ఉందో బీసీ కులగణన కానీ మిగతా అంశానికి సంబంధించి బీసీ ఎజెండా తోటి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి మీ లక్ష్యం కూడా అదే. కాబట్టి అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో చేరాలని కూడా కోరారు. దీనికి సంబంధించి ఆర్ కృష్ణయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మరి కాసేపట్లో కూడా ఆయన 11 గంటల సమయంలో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఆర్ కృష్ణయ్య తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించే అవకాశం ఉంటుంది. సుమా, చెప్పండి. అసలు ప్రధానంగా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? మెయిన్ రీజన్ ఏంటి? ప్రధానంగా చూసినట్లయితే కనుక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా వేగంగా మారుతున్నాయి. తెర వెనక ఏదున్నా కనుక తెర పైకి మాత్రం ఒక అంశం అయితే బలంగా చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య తన బీసీ ఉద్యమం కోసము ఈ ఎంపీ పదవి అడ్డుగా ఉంటుంది కాబట్టి ఒక పార్టీ లైన్ లోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఆ పార్టీ నుంచి బయటపడాలనే ఒక ఉద్దేశంతో ఎంపీ పదవికి రాజీనామా చేశాను, బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో బీసీ సామాజిక వర్గాలకు లాభం చేయడం కోసము తన వంతు కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. గతంలో ఆయన బీసీ ఉద్యమాన్ని కూడా చాలా ఉధృతంగా చేసిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ రాసే అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆయనకు రాజ్యసభను కూడా నామినేట్ చేయడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో 2 years కూడా కంప్లీట్ అయింది. ఇంకా 4 years ఆయనకు పదవి కాలం ఉన్నప్పటికీ కూడా ఆ పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన బీసీ ఉద్యమం పైకి చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బీసీ ఉద్యమం కోసం కాంగ్రెస్ పార్టీ కూడా నడుం బిగించింది. అందులో భాగంగానే కులగణన చేస్తున్నాం. జాతీయ స్థాయిలో గనక ఆర్ కృష్ణయ్య లాంటి వ్యక్తి గనక పార్టీలోకి చేరినట్టయితే గనక పార్టీకి మరింత బలోపేతం అవుతుంది, స్ట్రెంథన్ అవుతుందనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఎంపీ నార్కర్నూలు ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవి స్వయంగా ఆర్ కృష్ణయ్య నివాసానికి వెళ్లడం జరిగింది. ఆయనతోటి భేటీకి అయ్యి ఈ అంశానికి సంబంధించి చర్చిస్తారు. అయితే దీనికి సంబంధించి ఆర్ కృష్ణయ్య నుంచి ఎలాంటి పాజిటివ్ కానీ ఎలాంటి స్పందన ఆయన ఇంకా వెలువరించలేదు. అయితే మరి కాసేపట్లో ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. 11 గంటలకు ఆయన ప్రెస్ మీట్ కూడా అనౌన్స్ చేశారు. ఆ ప్రెస్ మీట్ వేదికగా నిన్న ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సిన అంశాలను నిన్న మీడియాకు చెప్పేటప్పటికీ మరింగా కూలంకషంగా మిగతా అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసిన తర్వాత బీజేపీలో చేస్తారనే చాలా ఊహాగానాలు వచ్చాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వస్తున్న రూమర్స్ కానీ వస్తున్న ఆరోపణలు అన్నిటి కూడా వివరణిస్తూ తన లక్ష్యం ఏంటి, తన ఎజెండా ఏంటి అనేది కూడా వివరించే అవకాశం ఉంటుంది. వీటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని కూడా అంటే ఇప్పుడు మల్లు రవి కూడా భేటీ అయ్యారు కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా 11 గంటల సమయంలో పెట్టే ప్రెస్ మీట్ లో కూడా వివరించే అవకాశం ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ ప్రతాప్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని తేల్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
కీలక నిర్ణయం తీసుకుంది. విచారణకు సిట్ ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్ గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. సిట్ లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు మరికొందరు డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు సిట్ లో సభ్యులుగా ఉన్నారు. 1-2 రోజుల్లో తిరుపతి చేరుకోనున్నారు సిట్ సభ్యులు. సిట్ నివేదిక ఆధారంగా దోషులపై చర్యలు తీసుకోనున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది. గోపీనాథ్ జెట్టి, హర్షవర్ధన్ రాజులకు తిరుపతి టీటీడీతో అనుబంధం ఉంది. గతంలో తిరుమల క్షేత్ర ముఖ్య నిఘా భద్రతాధికారిగా గోపీనాథ్ జెట్టి సేవలందించారు. గతంలో తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు పనిచేశారు. మరోవైపు సిట్ ని అంగీకరించబోమని వైసీపీ చెబుతోంది. సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణ జరపాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిని జంతువుల కొవ్వుతో తయారు చేశారని చంద్రబాబు కొద్ది రోజుల క్రితం వెల్లడించడంతో ఆ అంశంపై దుమారం చెలరేగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు, ధార్మిక సంఘాల ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు కల్తీ నెయ్యి వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. కల్తీకి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇందులో భాగంగా సిట్ ఏర్పాటు చేసి నిజాలు వెలికి తీసేందుకు ఐజీ స్థాయి అధికారిని చీఫ్ గా నియమించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.